నిన్న ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 60 పరుగులు చేశారు. మరో ఓపెనర్ మార్క్రమ్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 5 వికెట్లతో రాణించారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యారు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం రెండవ ఓవర్లలో బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ విల్ జాక్స్ ను ఆకాశ్ దీప్ అవుట్ చేశారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 17 పరుగుల వద్ద మరో ఓపెనర్ రియాన్ నికోల్టన్, శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. బండంలో వచ్చిన నమందీర్ తన దూకుడు బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ వేసిన 4వ ఓవర్ లో 21 పరుగులు రాబట్టారు. సూర్యకుమార్ యాదవ్ మరియు నమందీర్ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. 83 పరుగుల వద్ద 3వ వికెట్ గా నమందీర్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా తిలక్ వర్మ క్రీజ్ లోకి వచ్చారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ధాటిగా ఆడడం మొదలు పెట్టారు. దీంతో ముంబై చేజింగ్ వైపు అడుగులు వేసింది. మరో ఎండ్ లో తిలక్ వర్మ పరుగులు చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి 66 పరుగులు జోడించిన తర్వాత 152 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడంతో ముంబై కష్టాలు మొదలయ్యాయి. 18.5 ఓవర్ల వద్ద తిలక్ వర్మ రిటైర్ హాట్ గా వెళ్లడంతో హార్ట్నర్ బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. చివరి ఓవర్లలో 22 పరుగులు అవసరమయ్యాయి. ఆవేశ్ ఖాన్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతిని సిక్సర్ గా మలచడంతో ముంబైలో కొత్త ఆశలు చిగురించాయి. మిగిలిన బంతులను కట్టుదిట్టగా వేయడంతో 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అసలు తిలక్ వర్మకి ఏమైంది? మొదట్లో కాస్త తడబడిన ముంబై ఆ తర్వాత కోలుకుంది. ముఖ్యంగా నమన్ ధాటిగా ఆడారు. దీంతో స్కోర్ బోర్డు కూడా పరుగులు పెట్టింది. నమందీర్ అవుట్ అయిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ తన దూకుడు కొనసాగించారు. ఒక రకంగా చెప్పాలంటే 11 ఓవర్ల వరకు మ్యాచ్ ముంబై చేతిలోనే ఉంది. 12వ ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లలో 11 పరుగులు వచ్చాయి. తిలక్ వర్మ బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ తిలక్ వర్మను రిటైర్ హాట్ గా వెనక్కి పిలవడంతో అభిమానులతో పాటు మాజీలు సైతం షాక్ అయ్యారు. తిలక్ వర్మకి దూకుడుగా ఆడతారు అనే పేరుంది. ఐపీఎల్ లో అదే విధంగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో పరుగులు వరద పారించారు. టీ20 ప్రొఫెషనల్ క్రికెటర్. దీంతో పరుగులు చేయవలసిన టైంలో వెనక్కి పిలవడంతో అందరూ షాక్ అయ్యారు. కొన్ని బంతులు మిస్ అయినంత మాత్రాన తిలక్ వర్మ ఎబిలిటీని తక్కువగా అంచనా వేయద్దు. అప్పటికే తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి ఉన్నారు. తప్పక కొట్టాల్సిన టైంలో తిలక్ వర్మ ఖచ్చితంగా కొట్టేవారు. చివరి ఓవర్ లో తిలక్ వర్మ ఉంటే ఫలితం మరోలా ఉండేది. కనీసం 2-3 బాల్స్ అయినా కనెక్ట్ అయ్యి సిక్సర్ కు వెళ్లేది. ముంబై టీం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్భజన్ సింగ్, సునీల్ గవాస్కర్ సైతం ప్రశ్నించారు.